అండి లాస్ట్ వీడియోలో మా 4500 రెంట్ హౌస్ గురించి కిచెన్ గురించి చూపించాను కదా. సో ఇప్పుడు బెడ్రూమ్ గురించి చూపిస్తాను చూడండి. యాక్చువల్గా మా బెడ్రూమ్లోనే మేము వాషింగ్ మిషన్ పెట్టాము. లాస్ట్ టైం ఏంటంటే పాతది ఇంతకుముందు ఉన్న ఫ్రంట్ డోర్ కాకుండా టాప్ లోడ్ ఉంటుండే మాకు. ఆ వాషింగ్ మిషన్ బయట పెట్టడం వల్ల అది బాల్కనీ అట్లాంటివి ఏవి లేవు కదా. ఇది పెంట్ హౌస్ కాబట్టి అట్లాంటివి ఏం లేకపోవడం వల్ల బయట ఎండకి వర్షానికి తడిసి తొందరగా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది. అది కొంచెం పాతదేలేండి. ఇంకా కొత్తది తీసుకున్నాక ఇంకా లోపలే పెట్టాము. బాత్రూమ్ ట్యాప్ కనెక్షన్ ఇస్తాము. ఇక్కడ మనం రెంట్ హౌస్లో ఉంటున్నప్పుడు ఎప్పుడైనా సరే చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ అసలు తీసుకోకూడదు. యాక్చువల్గా మాది బీరువా పెద్దదే, నెక్స్ట్ కాటు కూడా పెద్దదే. సో కాట్ అంటే ఎలాగైనా పార్ట్స్ ఉడవికి తీసుకెళ్తాం ఎటైనా వెళ్తున్నప్పుడు, కానీ బీరువా తీసుకెళ్ళడానికి అయితే చాలా కష్టం. ఇది డబల్ డోర్ బీరువా. రూమ్స్ చేంజ్ అవుతున్నప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. దాంతో స్టెప్స్ మధ్యలో అస్సలు సరిగా సరిపోదు, తిరగదు, ఇలా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో రెంట్ హౌస్లో ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న వస్తువులు తీసుకోవడం చాలా వరకు బెటరు. మాకు ఇక్కడ ఇంకా బట్టలు పెట్టుకోవడానికి ఒక 2 సెల్ఫ్లు ఇచ్చారు. ఇక్కడ పక్కనే బాత్రూము, పైన లో రూఫ్ ఇచ్చారండి. సబ్జా పక్కనే లో రూఫ్ ఉంది. ఒక వాడుకొని థింగ్స్ అన్నీ ఇంకా దాని లోపల పడేస్తాము మేము. ఇంక ఇక్కడ పెద్ద ఒక విండో వచ్చింది మనకి. ఇక్కడ ఈ విండో ఓపెన్లో ఉంది అని అంటే ఆల్మోస్ట్ ఇంకా వెలుతురంతా అసలు బయట ఉన్నట్టుగానే ఉంటుంది, అంత వెలుతురు వస్తుంది. ఎందుకంటే చుట్టూ మాకు ఇక్కడ ఏది క్లోజ్లో ఉండదు కదా, మాది పెంట్ హౌస్ చేయబట్టి. సో పక్కన ఇల్లులు ఏమీ అడ్డం ఉండవు దీనికి. ఎక్కువ గాలి వెలుతురు చాలా ఎక్కువ వస్తుంది మాకు లోపలికి. సో ఫైనల్గా అయితే ఇది బెడ్రూము. ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ అవుతుంది అనేసి కొంచెం అది మడత మంచం ఉంటుందిగా, అదొకటి తీసుకున్నాము. బయట ఎవరైనా రిలేటివ్స్ అట్లా మా పేరెంట్స్కి అట్లా వస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు యూజ్ చేసుకోవడానికి. ఇంకా ఇదండి ఫైనల్గా. ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, యాక్చువల్గా బ్యాగులు పెట్టడానికి అక్కడ ఒక టబ్ చైర్ పెట్టాము. కాలేజ్ బ్యాగులు అవి ఇవి పెట్టడానికి, బయట అక్కడ ఇక్కడ పెట్టడానికి అంత కంఫర్ట్గా ఉండదనేసి. సో అక్కడ ఒక టబ్ చైరు, పక్కన ఇక్కడ ల్యాప్టాప్ కోసం ఒక టేబుల్, అంతే. కొంచెం వాషింగ్ మిషన్ బయట పెట్టి ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటుండే రూమ్, కానీ ఇంకా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో, ఇంకా మేమే కదా ఉండేది అన్న ఉద్దేశంతో లోపలే పెట్టేసినాం.